భారీ కుంభకోణం, పోలీసుల నిఘాలో విస్తుపోయే విషయాలు. వందల కొద్ది కోడలను కోతకు తరలించినట్టుగా నిర్ధారణ, అవినీతిలో ఆలయ ఈవో హస్తం ఉన్నట్టుగా సమాచారం. మంత్రిని మెప్పించేందుకు కోడలను పక్కదారి పట్టించారని ఆరోపణలు. 60 కోడల్లో ప్రస్తుతం మిగిలినవి 11 మాత్రమే. 49 కోడలను అమ్మేసినట్టుగా విచారణలో తేటతెల్లమైంది. మంత్రి సురేఖ సిఫార్సుతోనే తప్పుపడుతున్న భక్తులు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో భారీ కుంభకోణం బయటపడింది. రాజన్న భక్తులు సమర్పించినటువంటి కోడలను అక్రమంగా కబేలాలకు తరలిస్తున్నట్టుగా పోలీసు నిఘాల వెలుగులోకి వచ్చింది. వందల సంఖ్యలో మూగ జీవాలను కోతకు తరలించినట్టుగా నిర్ధారించిన పోలీసులు ఆగస్టు 12న కోడలను తరలిస్తున్నట్టుగా రాంబాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో ఈ అవినీతిలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి హస్తం కూడా ఉన్నట్టుగా బయటపడింది. మంత్రి మెప్పు కోసమే నిబంధనలకు విరుద్ధంగా కోడలను పక్కదారి పట్టించారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం అనంతారాం గ్రామంలో మందస్వామి రాంబాబు కలిసి 5 ఏళ్ల కిందట హనుమాన్ గోశాలను నిర్వహించారు. పలు ఆలయాల నుంచి గోవులను తీసుకొచ్చి సంరక్షణ పేరిట వీరు కబేలాలకు విక్రయించినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. కబేలాలకు అమ్ముతుండగా తాము అడ్డుకొని పోలీసులకు పట్టించినట్టుగా బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో హనుమాన్ గోశాలను మూసేశారు. మళ్ళీ కొత్తగా గట్టు కింద పల్లెలో గోశాల ఏర్పాటు చేసి దీని ద్వారా దందా కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. తాను వేములవాడ నుంచి 60 కోడలను తీసుకొచ్చింది వాస్తవమేనని గోశాల నిర్వాహకుడు రాంబాబు చెబుతున్నాడు. కానీ ప్రస్తుతం తన వద్ద 11 ఉన్నాయని అంటున్నారు. తాను తీసుకొచ్చిన వాటిలో 26 కోడలను తిరిగి వేములవాడలోని గోశాల అప్పగించాలని చెబుతున్నారు. మిగతా వాటిల్లో కొన్ని చనిపోగా మరికొన్ని తీసుకొస్తుండగానే పారిపోయినట్టుగా వింత సమాధానాలు చెప్పారు. ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో పోలీసుల దృష్టికి సారించారు. 49 కోడలను అమ్మేసిన పోలీసుల విచారణ తేలినట్టుగా తెలిసింది. దీనిపై విచారణ చేస్తున్నామని రాంబాబు ఒక్కరికే 60 కోడల్ని ఎలా ఇచ్చారనే విషయం పైన వేములవాడ ఈవోకు లెటర్ రాస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈవో నుంచి రిప్లై వచ్చాక దాన్ని బట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే ఈ వ్యవహారంలో మంత్రి సురేఖ సిఫార్సు లెటర్ కీలకంగా మారింది. మంత్రి రాంబాబుకు లెటర్ ఎందుకు ఇచ్చారనే చర్చ జరుగుతోంది. విషయం ఏంటంటే వేములవాడ రాజరాజేశ్వర స్వామిలో ఈ కోడలకు సంబంధించి మనం చూస్తాం. ఈ కోడల్ని కట్టడం అంటే ఒక పద్ధతి ఉంటుంది. అక్కడ సుమారుగా కొన్ని వందల కోడలు అయితే ఉంటాయి అక్కడ. సో వీటిని కొంత ముసలైన వారినో లేకపోతే కొన్ని వాటినో అక్కడ ఏమంటారు ఆహారం సరిపోకనో అక్కడ వాటి పెట్టండి గడ్డి సరిపోకనో ఇంకా ఇతరత్ర కారణాల వల్ల రైతులకు కానివ్వండి గోశాలలో కొన్ని ఇస్తారు. అది చదువుకోవడం కోసం మాత్రమే. అడిగిన సమయంలో వేములవాడకి తరలించాలి. వాటిని ఎక్క చెప్పాలి, వాళ్ళ కథ చెప్పాలి. అన్నిటిగా వాటికి కోతకు పంపించినాలో లేకపోతే ఇంకో పనికి వాడుకోరాదు. వాటిని చదువుకోవడం కోసం మాత్రమే. అది కూడా ఆలయ ఈవోని సంప్రదిస్తే అక్కడ అవైలబుల్గా ఉన్నాయనుకుంటే దాని ఆధారితంగా రైతులకు నిజంగా గోశాల ఉన్నా లేకుంటే రైతులకు ఉన్నా 1-2 ఇవ్వడానికి సిద్ధపడతారు. అంతేగాని ఇష్టానుసారంగా ఈ పదుల సంఖ్యలో 60-50 ఇచ్చే పద్ధతి ఉండదు. అయితే కొండా సురేఖ ఒక లెటర్ వైరల్గా మారింది. కొండా సురేఖ సిఫార్సు చేయడం వల్లనే ఆలయ ఈవో వినోద్ రెడ్డి 60 కోడల్ని ఈ రాంబాబు అనే వ్యక్తికి అప్పగించినట్టు. అయితే రాంబాబు అనే వ్యక్తి గతంలోనే ఇక్కడ మీరు చూడండి, గతంలోనే ఎక్కడ హనుమాన్ గోశాల పేరిట నిర్వహించినటువంటి ఒక గోశాల నిర్వహిస్తే దాంట్లో కోడల్ని ఈ రకంగానే తీసుకొచ్చి ఈ కోడలను ఆయన కోతకు అమ్మేటువంటి ప్రయత్నం చేసిందంట. సో రెడీ హ్యాండెడ్గా బీజేపీ నాయకులు కొంతమంది పట్టుకుంటే పోలీసులు అప్పుడు కేసు చేస్తే ఆ గోశాల మూసేసిరట. తర్వాత కొన్ని ఏండ్లకు మళ్ళీ ఇప్పుడు ఎక్కడ గట్టు కింది పల్లె అనే గోశాలను మెయింటైన్ చేస్తున్నట్టు ఆయన గోశాల ఉంది కదా అని చెప్పి కొండా సురేఖ సిఫార్సు. కొండా సురేఖ ప్రస్తుతం ఆవిడ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆమె ఆదేశాలు పాటించాల్సిందే. ఆమె ఇచ్చినటువంటి లెటర్ కారణంగా 60 కోడల్ని రాంబాబు మళ్ళీ తీసుకొచ్చుకుని వేములవాడ నుంచి వాటిని కోతకు అమ్మేసాడు. సో ఇక్కడ డబ్బు అనేది విషయం పక్కన పెడదాం. డబ్బు ఎంత వచ్చింది ఏం కథ అని పక్కన పెడితే, కోతకు అమ్మడం కారణంగా ఏంది ఏం కథ అని పక్కన పెడితే, ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నది ప్రతి కూడా మనం దైవంగానే భావిస్తాం. ఆలయానికి కొంతమంది భక్తులు సమర్పించినటువంటి ఆ కోడల్ని కొంతమంది నమ్మకంగా వాళ్ళు మొక్కుకుంటారు. నిజంగానే మాకు ఈ కోరికను నెరవేరితే మీకు కోడల్ని సమర్పిస్తాను మొక్కుకుంటారు. ఆ రకంగా సమర్పించిన ఆ కోడల్ని కానివ్వండి వాటన్నిటిని ఈ రకంగా ఇష్టానుసారంగా ఆలయం ఇవ్వడానికి ఎటువంటి అనుమతులు ఉన్నాయి? ఒకే వ్యక్తికి ఇన్ని రకాలుగా ఎట్లా ఇస్తారు? ఆ దైవంగా భావించేటువంటి ఆ కోడల్ని ఈ వ్యక్తి రాంబాబు అనే వ్యక్తి ఏ రకంగా ఇతరులకు అమ్మేస్తాడు, కోతకు అమ్ముతాడు దాన్ని. సో ఇదంతా నడుస్తోంది. దీని వ్యవహారం వెనుక ప్రస్తుతం ఆలయ ఈవో వినోద్ రెడ్డికి పోలీసులు అయితే ఒక లెటర్ పంపించారట. ఏంది ఏం కథ, ఎందుకు ఇచ్చినావు ఏం కథ అని అడిగిరంట. సో ఆ సమాధానం వస్తే కానీ మొత్తం తేటతెల్లమే అవకాశం ఉంటుంది. ఇక్కడ డబ్బులు ముఖ్యం కాదు. ఆ కోతకు అమ్మడం వల్ల ఏం డబ్బులు వచ్చినా ఏం కథ అని ముఖ్యం కాదు. అక్కడ దైవంగా భావించేటువంటి ఆ కోడల్ని రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సమర్పించిన భక్తులు నమ్మకమైనటువంటి ఆ కోడల్ని ఏ రకంగా కోతకు అమ్ముతావు నువ్వు? ఏ రకంగా ఒక వ్యక్తి కట్టబెడతావు?
ఆలయ ఈవో తప్పిదం ఉన్నది. మంత్రి కొండా సురేఖ ఇచ్చిన సిఫార్సు కారణంగా మంత్రి గారు కూడా దీనికి బాధ్యత వహించాల్సిందే. మంత్రి కొండా సురేఖ కూడా బాధ్యత వహించాల్సిందే. ఇదంతా కొట్టిపారేసిన మొత్తం అవాస్తవం అంటే ఏదో చెప్పించే ప్రయత్నం చేసి రావిడ, కానీ అవాస్తవం అనేది ఏం లేదు. మొత్తం కూడా తేటతెల్లం అవుతుంది. పోలీసుల విచారణ బయటపడుతున్న అంశాలు కదా ఇవన్నీ. ఇక్కడ ఇంకోటి చూడండి ఏమున్నదంటే, ఇక్కడ 60 కోడలు ఇస్తే 11 ప్రస్తుతం ఉన్నాయంట. 29, 26 కోడలు ఆల్రెడీ ఇచ్చేసిందంట. 37 కోడలు మిగిలిన ఏమేంటంటే, మిగిలిన కొన్ని వచ్చి రాగానే పారిపోయినాయి అన్నాడట. ఎంత ఇక్కడ మరి ఎంత అసంబద్ధంగా చూడండి సమాధానం ఇక్కడ. సో మొత్తం మీద ఏదో జరిగింది. మిస్టరీ మాత్రం త్వరలోనే బయటపడబోతున్నది. ఈ కోడలకు సంబంధించిన వ్యవహారంలో ఇంకెవరి హస్తం ఉన్నది, మంత్రి గారి హస్తం ఎంత మేరకు ఉన్నది, కొండా సురేఖ ఏమాత్రం ప్రమేయం ఉన్నదని మొత్తం కూడా త్వరలో తేటతెల్లంగా కాబోతున్నది. దేవుడి దగ్గర కూడా ఇటువంటి దాష్టికానికి పాల్పడుతున్నారు. అర్థం చేసుకోండి ఎట్లా ఉన్నది పరిస్థితి అనేది.